చూడమ్మా ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో మనకి ఎక్సర్సైజ్ 2a లో రామన్ టోలో మనకి 4 సమ్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ దాని కంటిన్యూస్ సమ్ చూడమ్మా. ఫిఫ్త్ క్వశ్చన్ రామన్ టోలో ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద ఈక్వేషన్ of the circle which cuts orthogonally the circle x square plus y square minus 4x plus 2y minus 7 is equal to 0 and having center at at 2, 3. ఇక్కడ మనకి కండిషన్ ఏంటంటే కట్స్ అనేది ఆర్థోగోనల్ కండిషన్ ఇచ్చాడు. అలాగే రిక్వైర్డ్ సర్కిల్ ఏదైతే ఫైండ్ అవుట్ చేయాలో ఆ ఫైండ్ అవుట్ చేయవలసిన వాల్యూకి సెంటర్ ఇచ్చేసాడు ఆల్రెడీ. అంటే మీకు ఏం కావాలి, సెంటర్ ఉంది కాబట్టి రేడియస్ అప్లై చేయొచ్చు లేదా కాన్స్టెంట్ టర్మ్, ఈ టూ ఫార్ములాస్ ఏదో ఒకటి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ సెంటర్ g, f ని అప్లై చేసుకోండి అనుకోండి, సెంటర్ పాయింట్ ఉంది. ఆర్థోగోనల్ ప్రాపర్టీలో g, f ఉంటాయి కాబట్టి సబ్స్టిట్యూషన్ చేసిన కొన్ని వస్తే ఇక్కడ c వాల్యూ వస్తుంది. c వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్ గా వస్తుంది ఇక్కడ రిక్వైర్డ్ సర్కిల్ వస్తుంది. Therefore, equation of the required circle, the equation of the required circle is x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0. Equation 1. Next, ఇందులో మనకి సెకండ్ సర్కిల్ కూడా ఉంది కాబట్టి given circle equation ఇక్కడ x square plus y square minus 4x plus 2y minus 7 is equal to 0. ఇది ఈక్వేషన్ ఎంత 2. మరి ఈక్వేషన్ 2 లో మనం ఆర్థోగోనల్ ప్రాపర్టీ అప్లై చేస్తున్నాం కాబట్టి మరి ఆర్థోగోనల్ ప్రాపర్టీకి ఏం కావాలి, g డాష్ f డాష్ c డాష్ వాల్యూస్ కావాలి. కాబట్టి ఇక్కడ చూడండి వాల్యూస్ ఏంటో g డాష్ is equal to ఇది -4 మరి -4 కాపీ ఎంత -2, f డాష్ is equal to ఇది 2 కాపీ ఎంత 1, c dash is equal to -7. మరి g dash f dash c dash వాల్యూస్ వచ్చినాయి. ఇప్పుడు గివెన్ దట్ ఏం జరుగుతుంది ఇక్కడ హ్యావింగ్ ఇన్ ద సెంటర్ 2, 3 అంటే రిక్వైర్డ్ సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్ ఇచ్చేసాడు. కాబట్టి గివెన్ దట్ రిక్వైర్డ్ సెంటర్ మనకు ఆల్రెడీ ఉంది. కాబట్టి గివెన్ దట్ సెంటర్ ఆఫ్ ఈక్వేషన్ 1 is and ఇచ్చారు ఇక్కడ 2, 3. given that center of equation 1 is ఎంత 2, 3. జనరల్ గా సెంటర్ కనే ఫార్ములా ఈక్వేషన్ 1 సెంటర్ అవుతుంది -g - f కాబట్టి therefore -g - f is equal to ఎంత అవుతుంది 2, 3. therefore కంపేర్ చేసుకుంటే ఏమవుతుంది ఇక్కడ -g = 2 మరి -g = 2 అయితే therefore the difference ఏమవుతుంది g కూడా ఎంత -2, g కూడా ఇక్కడ -2. మరి f కూడా కంపేర్ చేసుకుంటే ఇక్కడ -f మరి -f కూడా 3 అయితే therefore f కూడా ఏమవుతుంది ఇక్కడ -3. g కూడా -2 వచ్చింది, f కూడా ఎంత ఇక్కడ -2. ఇందులో సెంటర్ అనేది రిక్వైర్డ్ సర్కిల్ కాబట్టి రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ తీసుకున్నాం మనం. రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ తీసుకున్నాం కాబట్టి ఆ రిక్వైర్డ్ సర్కిల్ ఏమవుతుంది -g - f మరి -g - f ఆల్రెడీ గివెన్ దట్ మనకి ఎంత ఇక్కడ 2, 3 ఇచ్చాడు కాబట్టి therefore -g - f కూడా ఎంత అవుతుంది 2, 3. కంపేరింగ్ ఏంటి కరెస్పాండింగ్ కోఆర్డినేట్స్ మరి కరెస్పాండింగ్ కోఆర్డినేట్స్ అంటే ఇక్కడ -g = 2 మరి -g = 2 అయితే g కూడా ఎంత అవుతుంది రా -2 అవుతుంది. -f కూడా 3 అయితే therefore f కూడా ఎంత అవుతుంది -3 అంటే మైనస్ ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి therefore g వాల్యూ -2 వచ్చింది, f వాల్యూ -2 వచ్చింది. కాబట్టి ఇప్పుడు ప్రాపర్టీ అప్లై చేయండి. ఇంకేమిటి ఇక్కడ మనకి ఈ రిక్వైర్డ్ సర్కిల్ ఏమవుతుంది ఆర్థోగోనల్ అంటే కాబట్టి therefore equation 1 is orthogonal to equation 2. equation 1 is orthogonal to equation 2 కాబట్టి ప్రాపర్టీ ఏంటి 2 into gg dash plus 2 into ff dash is equal to formula ఏంటి c plus c dash.
ఈ ప్రాపర్టీలో మన దగ్గర ఉన్న వాల్యూస్ అని సబ్స్టిట్యూట్ చేస్తే అవుతుంది 2 into g ఆల్రెడీ g వాల్యూ దగ్గర -2 into g డాష్ వాల్యూ ఎంత ఇక్కడ ఆల్రెడీ -2. మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు ఏంటంటే ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసి g వాల్యూ -2 ఉంది, ఇక్కడ g డాష్ వాల్యూ కూడా -2 అని చెప్పి కొంచెం ఇబ్బంది పడతారు. ఇక్కడ ఇబ్బంది ఏం పడ అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే ఇది మనం గివెన్ దట్ ఇచ్చిన వాల్యూస్ కంపేర్ చేసుకుంటే వచ్చిన వాల్యూస్ gf. ఇక్కడ g డాష్ అప్డేట్ ఏంటి సెకండ్ సర్కిల్ ఈక్వేషన్ వచ్చింది g డాష్ అప్డేట్ వాల్యూస్ ప్లస్ 2 into f అనేది ఇక్కడ -3 into f dash అనేది ఇక్కడ 1 is equal to c plus c dash అనేది ఇక్కడ -7 ప్లస్ into మైనస్ అవుతుంది మైనస్. ఇక్కడ సింపుల్ ప్లస్ ఉంది కానీ ఇక్కడ ఆల్రెడీ c dash వాల్యూ దగ్గర నెగటివ్ ఉంది, మరి ప్లస్ into మైనస్ అవుతుంది మైనస్ అవుతుంది కాబట్టి c -7 అయింది. ఇక్కడ ప్లాట్ వాల్యూ చేస్తే అవుతుంది ప్లస్ into మైనస్ 2 2 జర్ ఎంత 4 2 2 జర్ ఎంత 4. ఇక్కడ చూడండి ఇంకో సింబల్ ఉంది మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్, మరి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 2 2 జర్ ఎంత 4 2 2 జర్ 4 4 2 జర్ ఎంత 8 ప్లస్ ఇంటూ మైనస్ 2 3 జర్ ఎంత 6 ఈజ్ ఈక్వల్ టు c -7. देखो फाइनल क्या वस्तु చూడమ్మా c -7 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చింది ఎంత 8 6 క్యాన్సిల్ అవుతే 2 ఇది -7 రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే అవుతుంది c ఈజ్ ఈక్వల్ టు 2 ఈ -7 రైట్ సైడ్ అయితే అవుతుంది +7 therefore c ఈజ్ ఈక్వల్ ఎంత 9 c వాల్యూ కూడా వచ్చింది. therefore g f o c వాల్యూస్ ఉన్నాయి కాబట్టి substitute g, f, c values in equation 1. In equation 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే x² + y² + 2 into g వాల్యూ ఎంత -2 into x plus 2 into f వాల్యూ ఎంత -3 plus c వాల్యూ ఎంత 9 plus 9 is equal to 0. Final answer to number required circuit. Required circuit x² plus y² plus into minus 2 to the 4 plus into minus 2 3 jalanta 6y. ఇక్కడ y టర్మ్ మిస్ అయింది చూసారా into y plus 9 is equal to 0. ఇది ఫైనల్ ఆన్సర్. అయితే ఇక్కడ కాన్సెప్ట్ లేకుండా సమ్ చేస్తాం పనవదు. సేమ్ ఇదే మోడల్ మనకి ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్ లో కూడా వచ్చింది. రిక్వైర్డ్ సెంటర్ ఇచ్చి మనకి రేడియస్ ఫైండ్ అవుట్ చేసేవాళ్ళం. ఇక్కడ సెంటర్ కానీ మీరు కంపేర్ చేసుకోవాలి. చాలా మంది హెచ్ కమ్మకి అప్లై చేస్తారు, హెచ్ కమ్మకి అప్లై చేస్తున్నా పర్లేదు, కానీ ఇక్కడ ఆర్ధోగోనల్ ప్రాపర్టీ ఎలా అప్లై చేస్తాం మరి హెచ్ కమ్మకి అప్లై చేస్తారు అనుకుంటే ఇక్కడ ఆర్ధోగోనల్ ప్రాపర్టీ అప్లై చేయడం లేదు, మళ్ళీ స్పేస్ సెపరేట్ చేయండి. అందువల్ల ఈ ఫార్ములా వైజ్ అప్లై చేస్తున్నా సమ్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ అన్నమాట క్వశ్చన్ నెంబర్ ఎక్కడితో మనకి రౌండ్ అంటే కంప్లీట్ అయింది. నెక్స్ట్ Roman 3 ఫస్ట్ క్వశ్చన్ చేస్తే ఫైండ్ ద equation of the circle which intersects the circle x² plus y² minus 6x plus 4y minus 3 is equal to 0. orthogonally and pass it through the point 3, 0 and touches y axis
ఈ సమ్ ఆల్రెడీ మనకి లాస్ట్ చాప్టర్లో అయింది సేమ్ మోడల్లో వై వై యాక్సిస్ అవని ఎక్స్ యాక్సిస్ అవని టచ్ అయిన ఇప్పుడు టచ్ కండిషన్ అప్లై చేస్తాం మనం. టచ్ కండిషన్ ఏంటి, అక్కడ ఆల్రెడీ సర్కిల్ అనేది వై యాక్సిస్ ని టచ్ చేస్తుంది అన్నాడు. మరి వై యాక్సిస్ ని టచ్ చేస్తుంటే ఏమవుతుంది, సెంటర్ పాయింట్ ఏమవుతుంది, ఇది ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. ఒక సర్కిల్ అనేది వై యాక్సిస్ ని టచ్ చేస్తున్నప్పుడు ఆ యొక్క సెంటర్ పాయింట్ నుండి ఆ వై యాక్సిస్ పాయింట్ ని యాడ్ చేస్తే వచ్చే వాల్యూ ఈజ్ ఈక్వల్ ప్యారలల్ టు ఏమవుతుంది, ఎక్స్ యాక్సిస్. మరి ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అంటే ఏమవుతుంది, ఎక్స్ కోఆర్డినేట్. మరి సెంటర్ లో మనం తీసుకుని అప్లై చేసే ఫార్ములా ఇక్కడ h, k. ఇక్కడ యూజ్ చేసే ఫార్ములా ఏంటి, h, k. మరి h, k లో మనకి x కోఆర్డినేట్ ఏమవుతుంది, ఇక్కడ x కోఆర్డినేట్ x అన్నప్పుడు ఇక్కడ టర్మ్ ఏంటి, h యూజ్ చేస్తాం కాబట్టి రేడియస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, x కోఆర్డినేట్. మరి రేడియస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ కోఆర్డినేట్ ఆఫ్ x. కోఆర్డినేట్ x దేంట్లో చూడాలి, సెంటర్ పాయింట్ లో చూడాలి కాబట్టి therefore x కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్, x కోఆర్డినేట్ సెంటర్ కాబట్టి therefore r ఈక్వల్ ఫార్ములా ఏమవుతుంది, ఇక్కడ r ఈక్వల్ టు x కోఆర్డినేట్ ఎంత ఇక్కడ మాడ్యులస్ h. అంటే మాడ్యులస్ ఎందుకు అప్లై చేస్తాం, ఇక్కడ రేడియస్ వాల్యూ ఆల్వేస్ పాజిటివ్. రేడియస్ వాల్యూ అంటే డిస్టెన్స్ ఏమవుతుంది, ఆల్వేస్ పాజిటివ్ అవ్వాలి కాబట్టి ఒకవేళ సెంటర్ పాయింట్ లో నెగటివ్ టర్మ్ రావచ్చు, ఆ నెగటివ్ టర్మ్ పాజిటివ్ చేయడానికి ఏం యూజ్ అవుతుంది, ఇక్కడ మాడ్యులస్ యూజ్ అవుతుంది. అందులో అక్కడ రేడియస్ స్పేస్ ఇక్కడ యూజ్ చేసేది ఇక్కడ మాడ్యులస్ h అప్లై చేస్తాం. ఎందుకు అప్లై చేస్తున్నాం, ఇక్కడ టచెస్ y యాక్సిస్ అన్నాడు. టచెస్ y యాక్సిస్ అంటే అక్కడ ఈ ప్యారలల్ టు x యాక్సిస్ కాబట్టి ప్యారలల్ టు x యాక్సిస్ అంటే ఏమవుతుంది, x కోఆర్డినేట్ తీసుకోవాలి. అక్కడ రేడియస్ వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ x కోఆర్డినేట్ తీసుకోవాలి. Therefore, the equation of the required circle, use చేసే ఫార్ములా ఇక్కడ x minus h whole square plus y minus k whole square is equal to r square, equation 1. ఇక్కడ సెంటర్ ఏమైంది, ఇక్కడ h, k. సెంటర్ c is equal to h, k. రేడియస్ r. రేడియస్ ఆర్గ్యుమెంట్ సెంటర్ h, k అన్నాం కదా. ఇక్కడ ఇప్పుడు పాయింట్ ఆడ ఏం అప్లై చేశాడు, ఇక్కడ గివెన్ సర్కిల్ కూడా ఇచ్చాడు కాబట్టి గివెన్ సర్కిల్ మెన్షన్ చేసిన ముందు మనకి ఏం కాదు, ఇక్కడ రేడియస్ కావాలి ముందు. అందువల్ల రేడియస్ అప్లై చేస్తుంది ఇక్కడ గివెన్ దట్ ఏంటంటే గివెన్ దట్ చూడమ్మా ఈక్వేషన్ 1 టచెస్ y యాక్సిస్. మరి ఈక్వేషన్ 1 టచెస్ y యాక్సిస్ అంటే therefore రేడియస్ r ఈక్వల్ ఏమవుతుంది, రేడియస్ r ఈక్వల్ టు x కోఆర్డినేట్ ఆఫ్ c. అంటే x కోఆర్డినేట్ ఆఫ్ c అంటే c యొక్క దాంట్లో ఏం తీసుకోవాలి, అక్కడ x కోఆర్డినేట్ తీసుకోవాలి. therefore ఇక్కడ ఫార్ములా ఏమవుతుంది, రేడియస్ r ఈక్వల్ టు మాడ్యులస్ x కోఆర్డినేట్ ఏమవుతుంది, సెంటర్ లో h కాబట్టి therefore r ఈక్వల్ ఎంత అవుతుంది, ఇక్కడ మాడ్యులస్ h అప్లై చేశాను. మరి r వాల్యూ మాడ్యులస్ h అయ్యింది ఇక్కడ. అంటే ఏదైతే h వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తావో ఆ వాల్యూ తీసుకొని అక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది, మనకి అక్కడ ఆ వాల్యూ వస్తుంది. మరి ఇంకేం ఇచ్చాడు, ఇక్కడ పాస్ ఉంటుందా పాయింట్ ఇచ్చాడు. ఇంకేం ఇచ్చాడు, ఇక్కడ ఒక గివెన్ సర్కిల్ కూడా ఇచ్చాడు కాబట్టి గివెన్ సర్కిల్ తీసుకున్నామా. గివెన్ సర్కిల్ లో ఫార్ములా ఏమవుతుంది, x square plus y square minus 6x plus 4y minus 3 is equal to 0. ఇక్కడ అప్లై చేసే వాల్యూస్ లో అక్కడ అప్లై చేసే వాల్యూస్ లో కొంచెం కంపేరింగ్ ఉంటుంది, అది కొంచెం చూసుకుంటే మెయిన్ x square plus y square minus 6x plus 4y minus 3 is equal to 0 కాబట్టి ఇక్కడ వాల్యూస్ చెప్పండమ్మా. g dash d equal to g dash కూడా ఎంత అవుతుంది, ఇక్కడ కంపేరింగ్ టర్మ్ మాకు చేంజ్ అవ్వదు, సేమ్ టర్మ్సే. కానీ ఇక్కడ అప్లై చేసేటప్పుడు ఏంటి, g dash వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తాం కాబట్టి ఇక్కడ g dash వాల్యూ ఏమవుతుంది, g dash is equal to -6 లాఫ్ ఎంత -3. మరి ఇక్కడ f dash is equal to 4 లాఫ్ ఎంత 2. ఇక్కడ టర్మ్ చూడమ్మా, ఇది మైనస్ ఇక్కడ సరిపోయింది. ఇక్కడ c వాల్యూ ఏమవుతుంది, c dash -3. c dash ఉంది ఇక్కడ -3. g dash f dash c dash వచ్చింది. మీకు చిన్న కన్ఫ్యూజ్ ఏంటంటే సార్ ఇక్కడ మరి h, k వాడారు కదండి, ఇక్కడ మరి g dash f dash c dash వాడుతున్నారండి. ఇక్కడ h, k వాల్యూస్ దేనికి ఎక్కువ అవుతాయి, -g -f. అంటే g ప్లస్ సబ్స్టిట్యూషన్ వాల్యూ ఏమవుతుంది -h, f ప్లస్ సబ్స్టిట్యూషన్ వాల్యూ ఏంటి -k. ఇందువల్ల ఇక్కడ సెంటర్ h, k ప్లేస్ లో మన జనరల్ గా తీసుకునే ఈక్వేషన్ ఫార్ములా ఏంటి, -g -f. మరి -g -f కాబట్టి g ప్లస్ సబ్స్టిట్యూషన్ వాల్యూ ఎంత -h.
అలాగే f ప్లస్ సబ్స్టిట్యూషన్ వాల్యూ ఎంత మైనస్ k అందులో మీరు కంపేరింగ్ చేసినప్పుడు అక్కడ సబ్స్టిట్యూషన్ రాసినప్పుడు చెప్తాను చూడండి సార్ ఇక్కడ ఆర్తోగోనల్ ప్రాపర్టీ అప్లై చేద్దాం చూడండి ఈక్వేషన్ 1 is orthogonal to equation 2 ఇక్కడ మీకు ఆ డౌట్ వస్తున్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ సెపరేట్ చేసేసుకోండి మీకు ఆ డౌట్ వస్తున్నప్పుడు సార్ ఇక్కడ మళ్ళీ సెపరేట్ గా మాకు జీ కామ్ ఎఫ్ ఉన్నాయి ఇక్కడ జీ డాష్ ఎఫ్ డాష్ కనబడలేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ ఏం చేస్తారు ఇక్కడ కొంచెం మోడిఫికేషన్ చేద్దాం కానీ ఆ వాల్యూస్ మీకు డౌట్ ఉన్నాయి కాబట్టి ఏం చేస్తారంటే ఇక్కడ ఒకసారి ఈక్వేషన్ చేంజ్ చేసేస్తాం చూడండి ఇక్కడ మీ హెచ్ కామ్ కే రాసి అక్కడ మీరు వేరే లెటర్స్ రాస్తుంటే మీకు ఇబ్బంది కాబట్టి ఇక్కడ ఫ్రమ్ 1 తీసుకున్నామా ఫ్రమ్ 1 ఏమవుతుంది x minus h whole square plus y minus k whole square is equal to r square దీని మోడిఫికేషన్ చేస్తే ఏమవుతుంది a minus b whole square అంటే a square plus b square minus 2 into hx plus y square plus k square minus 2ky is equal to r అంటే దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఇక్కడ h కాబట్టి h whole square ఈ h square ఏమవుతుంది క్యాన్సిల్ ఇంక బ్యాలెన్స్ ఉంది ఇక్కడ x square plus y square minus 2hx నెక్స్ట్ వాల్యూ ఉందమ్మా minus 2ky plus k square is equal to 0 జనరల్ ఫార్మ్ వచ్చింది ఇక్కడ ఇప్పుడు ఈ జనరల్ ఫార్మ్ లో మీకు వాల్యూస్ ఏంటి g వాల్యూస్ కావాలి కాబట్టి వాల్యూస్ చెప్పండి ఇంకా g is equal to ఇక్కడ g కూడా ఎంత అవుతుంది ఇప్పుడు మీకు ఆల్రెడీ అదే చెప్పాను నేను సెంటర్ ఫార్ములా h కాబట్టి ఎలాగ వస్తుంది కాబట్టి ఇక్కడ -g -f అన్నాను ఇప్పుడు -g -f అంటే g కూడా ఎంత అవుతుంది -h అలాగే f కూడా ఎంత అవుతుంది -k అయితే కొంచెం కాన్స్టెంట్ టర్మ్ అవుతుంది కదా కాన్స్టెంట్ టర్మ్ కొంచెం మిస్ అవుతుంది కాబట్టి ఇక్కడ సెపరేట్ చేస్తాను ఎందుకనే g కూడా ఎంత ఇక్కడ -h అలాగే f కూడా ఎంత అవుతుంది -k మన కాన్స్టెంట్ c ప్లస్ ఉన్న వాల్యూ ఎంత k2 కాన్స్టెంట్ c ప్లస్ ఉన్న వాల్యూ ఎంత ఇక్కడ k2 అందువల్ల ఈక్వేషన్ 1 సెపరేట్ చేస్తానని వచ్చిన మోడిఫికేషన్ వాల్యూ ఎంత g వాల్యూ -h f వాల్యూ -k c వాల్యూ k2 కాబట్టి అప్లై చేయండి ఆర్తోగోనల్ ప్రాపర్టీ equation 1 is orthogonal to equation 2 equation 1 is orthogonal to equation 2 కాబట్టి ప్రాపర్టీ ఏంటి సేమ్ ప్రాపర్టీ ఏంటిది 2gg dash plus 2ff dash is equal to c plus c dash కొన్ని సమ్స్ మనకి మోడల్ మారినప్పుడు ఆ సమ్స్ కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలి ఎందువల్ల ప్రీవియస్ సమ్స్ కన్నా ప్రాసెస్ ఈ ఒక్క సమ్కనే ఉన్న ప్రాసెస్ వేరే ఉంటుంది ఎందువల్ల ఈ మోడల్ లో తీసుకుంటే మనం సమ్ సాల్వ్ చేయొచ్చు కాబట్టి ఆ మోడల్ లో తీసుకున్నాం ఇక్కడ 2 into g into ఉంది ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేయనా వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది చూడండి ఇక్కడ 2 into g వాల్యూ ఎంత ఇక్కడ -h into g dash వాల్యూ ఎంత ఇక్కడ -3 నెక్స్ట్ ప్లస్ 2 into f వాల్యూ ఎంత ఇక్కడ -k into f dash వాల్యూ ఎంత ఇక్కడ 2 is equal to c వాల్యూ ఎంత ఇక్కడ k2 నెక్స్ట్ చూడండి ఇక్కడ c dash వాల్యూ ఎంత ఇక్కడ -3 देखो फाइनल करके क्या करते हैं माइनस इंटू माइनस ఎంత ప్లస్ 2 3 ఎంత 6h ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 2 ఎంత 4 4k ఈజ్ ఈక్వల్ టు k స్క్వేర్ మైనస్ 3 మీరు అలా ఉంచేసినా పర్వాలేదు లేదా ఓన్లీ k స్క్వేర్ వాల్యూస్ అవి ఈక్వల్ చేసినా పర్వాలేదు కాబట్టి ఒకసారి చూడండి ఇక్కడ దీనికి ట్రాన్స్ఫర్ లెఫ్ట్ ఈ రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే అవుతుంది k స్క్వేర్ ఇది మైనస్ రైట్ సైడ్ ఎంత అవుతుంది ప్లస్ 4k మైనస్ 6h -3 is equal to 0 ఈక్వేషన్ నెంబర్ ఎంత ఇది 3 ఈక్వేషన్ నెంబర్ ఎంత ఇది 3 ఇంకో కండిషన్ ఉంది ఇక ఆర్తోగోనల్ ప్రాపర్టీ అప్లై చేస్తున్నారు నెక్స్ట్ ఉంది ఇక పాసింగ్ టు ద పాయింట్ ఉంది పాసింగ్ టు ద పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ అప్లై చేయండి given that given that equation 1 is passing through point at 3, 0 అంటే ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి ఈక్వేషన్ 1 ఫార్ములా ఏంటి x
ఇక్కడ పాయింట్ సబ్జెక్షన్ ఏంటి సమ్ పాయింట్ ఇప్పుడు కూడా ఇక్కడ x y వాల్యూస్ సబ్జెక్షన్ వాల్యూస్ ఇక్కడ x y వాల్యూస్ కాబట్టి 3 h హోల్ స్క్వేర్ 3 h హోల్ స్క్వేర్ నెక్స్ట్ వాల్యూ 0 k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r వాల్యూ ఇక్కడ మరి r స్క్వేర్ కదా మనకి r వాల్యూ ఏమవుతుంది h హోల్ స్క్వేర్ మన ఫార్ములా జనరల్ ఫార్ములా ఏంటి x h హోల్ స్క్వేర్ అలాగే y k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్ అని మనం ఈక్వేషన్ తీసుకున్నాం కాబట్టి ఈ ఈక్వేషన్ లో పాయింట్ వాల్యూ ఎంత 3 ఇక్కడ పాయింట్ వాల్యూ ఎంత 0 3 h హోల్ స్క్వేర్ ప్లస్ 0 k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r మరి r వాల్యూ ఏం తీసుకున్నాం మనం మాడ్యులస్ h తీసుకున్నాం మరి మాడ్యులస్ h అనేది స్క్వేర్ చేస్తున్నాం స్క్వేర్ లో ఏమవుతుంది ఇంకా మాడ్యులస్ ఇది అవసరం లేదు కదా స్క్వేర్ అంటేనే పాజిటివ్ ఇంకా మాడ్యులస్ అవసరం లేదు కాబట్టి మాడ్యులస్ క్యాన్సిల్ చేస్తాను దీని సెపరేషన్ ఏమవుతుంది చూడమ్మా 3 స్క్వేర్ ప్లస్ h స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 3 ఇంటూ h ప్లస్ 0 క్యాన్సిల్ చేస్తే k స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు h స్క్వేర్ అయింది క్యాన్సిల్ ఫైనల్ గా ఏమవుతుంది అక్కడ k స్క్వేర్ మైనస్ 2 3 గా 6h 2 3 గా 6h ప్లస్ 3 స్క్వేర్ అంతా 9 ఈజ్ ఈక్వల్ టు 0 మరి థర్డ్ ఈక్వేషన్ చూసుకుంటే చూడండి ఏమైందో అందుకే k స్క్వేర్ వాల్యూస్ ఈక్వల్ చేసుకుంటారని చెప్పింది ఒక సబ్ట్రాక్షన్ చేసిన పర్లేదు ఇక్కడ 3 4 చేయండి 3 4 చేస్తే థర్డ్ ఈక్వేషన్ ఏమవుతుందమ్మా k స్క్వేర్ ప్లస్ 4k మైనస్ 6h మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 ఫోర్త్ ఈక్వేషన్ k స్క్వేర్ ఇక్కడ లే టర్మ్ ఇక్కడ 0 మైనస్ 6h ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0 టర్మ్స్ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందమ్మా మైనస్ అంటే ఏమవుతుంది సింబల్ చేంజ్ అవుతుంది కాబట్టి ఇది మైనస్ ఇక్కడ సేవ సింబల్ ఈ టర్మ్ లేదు కదా ఇది మైనస్ ఏమవుతుంది ప్లస్ ఈ టర్మ్ ఏమవుతుంది మైనస్ ఇక్కడ k స్క్వేర్ ఏమవుతుంది క్యాన్సిల్ అలాగే ఇది మైనస్ 6h ఇది ప్లస్ ఈ టూ టర్మ్స్ కూడా ఏమి క్యాన్సిల్ ఇక్కడ చూడండి ప్లస్ 4k ఉంది ఇంకా 4k ఇక్కడ ఏంటి సింబల్ మైనస్ ఈ సింబల్ ఏంటి మైనస్ రెండు కూడా మైనస్ కాబట్టి మైనస్ 9 ప్లస్ 3 ఎంత 12 ఈజ్ ఈక్వల్ టు 0 మరి 4k ఈజ్ ఈక్వల్ టు ఇది మైనస్ 12 రైట్ సైడ్ ఎంత అవుతుంది ప్లస్ 12 మరి 4 టైమ్స్ 12 ఎంత ఆన్సర్ వస్తుంది 3 టైమ్స్ therefore k కూడా ఎంత వస్తుంది ఇక్కడ 3 మరి k వాల్యూ వచ్చింది ఇంకేం కావాలి ఇక్కడ h వాల్యూ కావాలి మరి h వాల్యూ దేంట్లో సబ్స్టిట్యూట్ చేస్తారో ఈక్వేషన్ 4 లో సబ్స్టిట్యూట్ చేయండి substituting at the substitute k value in equation 4 k value equation 4 లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది k స్క్వేర్ అంటే ఇక్కడ 3 స్క్వేర్ మైనస్ 6h ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0 మరి 3 స్క్వేర్ ఎంత అవుతుంది 9 మైనస్ 6h ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0 9 ప్లస్ 9 ఎంత 18 ఈజ్ ఈక్వల్ టు 0 మైనస్ 6h ఈజ్ ఈక్వల్ టు ఇది ప్లస్ 18 రైట్ సైడ్ ఎంత అవుతుంది మరి మైనస్ మైనస్ ఏమైంది క్యాన్సిల్ 6k లో 18 ఎంత క్యాన్సిల్ అవుతుంది 3 టైమ్స్ therefore h కూడా ఎంత అవుతుంది 3 మరి h వాల్యూ 3 అయితే r ఈక్వల్ ఫార్ములా ఏంటి r ఈక్వల్ టు మాడ్యులస్ h కాబట్టి దట్ ఇంప్లైస్ ఏమవుతుంది ఇక్కడ ఆల్రెడీ పాజిటివ్ వాల్యూ మరి సబ్స్టిట్యూషన్ చేయవలసిన మళ్ళీ ఇక్కడ r వాల్యూ మాడ్యులస్ h కాబట్టి therefore r కూడా ఎంత అవుతుంది ఇక్కడ ఆల్రెడీ పాజిటివ్ వాల్యూ కాబట్టి therefore r వాల్యూ కూడా ఏమవుతుంది ఇక్కడ 3 వచ్చింది therefore 3 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి therefore substituting h k r values in equation 1 equation 1 సబ్స్టిట్యూట్ చేస్తే అవుతుంది x మైనస్ h వాల్యూ ఎంత ఇక్కడ 3 హోల్ స్క్వేర్ నెక్స్ట్ y మైనస్ k వాల్యూ ఎంత ఇక్కడ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r వాల్యూ ఎంత ఇక్కడ 3 స్క్వేర్ ఫైనల్ ఏమవుతుంది చూడమ్మా x స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఎంత 9 మైనస్ 2 3 ఎంత 6x ప్లస్ y స్క్వేర్ మైనస్ 1 ప్లస్ 3 స్క్వేర్ ఎంత 9 మైనస్ 2 3 6 into y 6y ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ఎంత 9 ఎలాగో 9 క్యాన్సిల్ చేసుకోండి ఇంక బ్యాలెన్స్ ఉంది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ టర్మ్స్ ఏమంటే ఇక్కడ మైనస్ 6x మైనస్ 6y ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0 ఫైనల్ ఈక్వేషన్ లాస్ట్ లో రికార్డ్ సెట్ లో మెన్షన్ చేసి సరిపోతే ఈ ఒక మార్క్ సమ్ కొంచెం ప్రాక్టీస్ ఎక్కువ చేయండి ఎందుకంటే మోడల్ టైప్ ఆఫ్ మోడల్ మేము చేంజ్ అయింది కాబట్టి కొంచెం ఇక్కడ ఏమవుతుందంటే k
k స్క్వేర్ వాల్యూ ఈక్వల్ చేశారనుకోండి, ఇక్కడ ఈక్వల్ కండిషన్ అప్లై చేద్దాం. ఇక్కడ ఓన్లీ k స్క్వేర్ ఇది కూడా రిటర్న్ చేస్తుంటే ఇక్కడ మన k స్క్వేర్ రిటర్న్ చేసామనుకోండి, ఈక్వల్ కండిషన్ అప్లై చేస్తే ఈజీగా అయిపోద్ది. ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయవలసిన పని ఉండదు. అర్థవుతుందా? చెప్పడం నేను ఏ మోడల్ అని చెప్పినా కూడా కావాలంటే మీరు కొంచెం చేంజింగ్ చేసుకోవచ్చు ఆ ప్రాసెస్, కానీ మెథడ్ మాత్రం ఇది అప్లై చేయాలి. నెక్స్ట్ అన్నమా సెకండ్ క్వశ్చన్. Next, common three la third question, second question. Find the equation. Find the equation of the circle. Find the equation of the circle which cuts the circle. Which cuts the circle. X square plus y square minus 4x minus 6y plus 11 equal to 0. Answer circle x square plus y square minus 10x minus 4y plus 21 is equal to 0. Orthogonally and has the diameter along the straight line. So x plus 3y is equal to 7. ఇక్కడ కూడా ఏమన్నాడు, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విచ్ కట్స్ ద 82 సర్కిల్స్ ఇక్కడ ఏమన్నాడు, అక్కడ ఆర్థోగోనల్ అన్నాడు. అంటే ఆర్థోగోనల్ ప్రాపర్టీ యూజ్ చేయాలి. ఇంకోటి ఏమన్నాడు, అక్కడ డయామీటర్ కంపల్సరీ ఏమవుతుంది, ఆ సెకండ్ సర్కిల్ ఏదైతే రిక్వైర్డ్ సర్కిల్ ఉందో ఆ రిక్వైర్డ్ సర్కిల్ కి ఇది డయామీటర్ అవుతుంది అన్నాడు. అంటే ఇక్కడ మీనింగ్లెస్ ఏంటంటే చాలా మందికి డౌట్, సరే ఇక్కడ రిక్వైర్డ్ సర్కిల్ ఇది ఉంది కదండి, ఇక్కడ లైన్ ఇస్తున్నారు అంటే వాడు ఇచ్చిన లైన్ అది గివెన్ సర్కిల్ ఉంది, ఇలా 2 సర్కిల్స్ ఉన్నాయి మనకి, వాడు అడిగింది ఇది డయామీటర్ అవుతుంది అన్నాడు. అంటే లైన్ టచ్ చేసినట్టు 2 పాయింట్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ సెకండ్ సర్కిల్ ఫామ్ చేసినప్పుడు ఏమవుతుంది, సెకండ్ సర్కిల్ ఫామ్ చేసినప్పుడు ఇది కంపల్సరీ దేని కూడా పాస్ అవుతుంది, సెకండ్ సర్కిల్ కి సెంటర్ కూడా పాస్ అవుతుంది. అంటే రిక్వైర్డ్ సర్కిల్ ఏదైతే ఫైండ్ అవుట్ చేయాలో ఆ రిక్వైర్డ్ సర్కిల్ కి ఈ యొక్క లైన్ దేని కూడా పాస్ అవుతుంది, దాని సెంటర్ కూడా పాస్ అవుతుంది. అందుకే వాడు ఆ రిక్వైర్డ్ సర్కిల్ సెంటర్ ఏమవుతుంది, ది లైన్స్ అంతా లైన్ అని అప్లై చేస్తున్నాను. అందువల్ల మీరు అప్లై చేసేటప్పుడు ఫిగర్స్ చూసుకున్న సారి మనకి ఎగ్జామ్స్ లో ఇచ్చాడు, టెక్స్ట్ బుక్ లో మనకి ఒకసారి ఉన్నాయి. ఇక్కడ the equation of the required circle, the equation of the required circle x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0. equation 1. అక్కడ గివెన్ సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి గివెన్ సర్కిల్స్ అప్లై చేయండి. గివెన్ సర్కిల్స్ are first equation x square plus y square minus 4x minus 6y plus 11 is equal to 0. equation 2. ఇక్కడ వాల్యూస్ కావాలి కదమ్మా. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ లో ఆల్రెడీ gsc వచ్చింది కాబట్టి సెకండ్ ఈక్వేషన్ ఏమవుతుంది, g dash is equal to -4 కాఫ్ ఎంత -2 f dash is equal to -6 కాఫ్ ఎంత -3 c dash is equal to 11. అలాగే సెకండ్ ఈక్వేషన్ చేద్దామా, x square plus y square minus 10x minus 4y plus 21 is equal to 0. థర్డ్ ఈక్వేషన్ తీసుకుంటే ఇక్కడ కూడా వాల్యూస్ ఏమవుతాయి, g dash is equal to -10 కాఫ్ ఎంత -5. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సర్కిల్ లో మనకి ఎప్పుడు కూడా ఏంటంటే g dash f dash c dash అంటే ఈ టాపిక్ కంప్లీట్ అయ్యేదాకా చెప్పాలి ప్రాసెసింగ్. నెక్స్ట్ f dash is equal to -4 కాఫ్ ఎంత -2 c dash is equal to 21. ప్రాపర్టీ యూజ్ చేసేసుకోండి, లైన్ కి తర్వాత అప్లై చేయొచ్చు కానీ ప్రాపర్టీ యూజ్ చేస్తే ఈక్వేషన్ 1 ఇది ఆర్థోగోనల్
orthogonal to equation 2. ఈక్వేషన్ 1 ఇది orthogonal to equation 2 కాబట్టి ప్రాపర్టీ ఫార్ములా ఏంటరా 2g dash plus 2ff dash is equal to c plus c dash. ప్రాపర్టీ మనం సబ్స్టిట్యూషన్ చేస్తే 2g into g dash వాల్యూ ఉంది అక్కడ -2 plus 2 into f dash వాల్యూ ఉంది అక్కడ -3 is equal to c plus c dash వాల్యూ ఎంత 11. ఫైనల్ గా మనం ప్రోడక్ట్ చేసి లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేద్దాం. చూడండి ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఎంత -2 2 జర్ ఎంత 4g ప్లస్ ఇంటూ మైనస్ 2 3 జర్ ఎంత 6f is equal to c plus 11. ఆల్రెడీ నెగటివ్ టర్మ్స్ నెగటివ్ కాబట్టి రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది 2g 4g plus 6f plus c plus 11 is equal to 0. ఈక్వేషన్ నెంబర్ ఇది 4. నెక్స్ట్ కండిషన్ ఇక్కడ 1 2 అప్లై చేసాక ఈసారి ఈక్వేషన్ 1 is orthogonal to ఈక్వేషన్ 3. ఈసారి 1 3 కి అప్లై చేస్తే ఏమవుతుంది ఫార్ములా రిటర్న్ చేసే కాబట్టి సబ్స్టిట్యూషన్ చేయ ఫార్ములా రిటర్న్ చేయట్లేదు ఒకసారి రిటర్న్ చేసాం కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది 2g into g dash అనేది ఇక్కడ -5 plus 2 into f dash value -2 is equal to c plus c dash అనేది ఇక్కడ 21. మల్టిప్లికేషన్ చేస్తే ప్లస్ అంటే మైనస్ ఇక్కడ కూడా ప్లస్ అంటే మైనస్ కాబట్టి వాల్యూస్ ఉన్నాం ఒకసారి 2 5 ఎంత 10 -10g ప్లస్ అంటే మైనస్ 2 2 ఎంత 4f is equal to c plus 21. ఇవి కూడా నెగటివ్ టర్మ్స్ గా రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే 10g plus 4f plus c plus 21 is equal to 0. ఈక్వేషన్ నెంబర్ ఎంత అవుతుంది ఇక్కడ 5. మరి 4 5 ని సాల్వ్ చేసుకుంటే ఏమవుతుంది మనకి ఈక్వేషన్ చేంజ్ అవుతుంది కాబట్టి చూడండి అక్కడ ఏదో థర్డ్ ఈక్వేషన్ ఉంటే ఇంకో స్టెప్ వేద్దాం. ఇక్కడ థర్డ్ ఈక్వేషన్ లో లైన్ ఇచ్చాడు లైన్ మోడల్ లో వేరే ఉంటది కాబట్టి ఈ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే అంటే సబ్ట్రాక్షన్ చేస్తే ఏమవుతుంది 5 minus 4 చేస్తాను. మరి 5 minus 4 చేస్తే ఏమవుతుంది ఫిఫ్త్ ఈక్వేషన్ అక్కడ ఎంత ఉంది 10g plus 4f plus c plus 21 is equal to 0. ఫోర్త్ ఈక్వేషన్ చేస్తే 4g plus 6f plus c plus 11 is equal to 0. సబ్ట్రాక్షన్ అంటే సింపుల్ ఏమవుతుంది చేంజ్ అవుతుంది కాబట్టి సెకండ్ వాల్యూ చూడండి ప్లస్ ఏమవుతుంది మైనస్ ఈ ప్లస్ ఈ ప్లస్ కూడా వాల్యూ మైనస్ ఇది కూడా ఏమవుతుంది మైనస్ 10 టర్మ్స్ లో 4 టర్మ్ క్యాన్సిల్ అయ్యింది 10 లో 4 క్యాన్సిల్ అవుతే 6g ఇక్కడ ఏమన్నా ప్లస్ ఉంది ఇది మైనస్ మరి ప్లస్ మైనస్ హైయెస్ట్ ఇది కాబట్టి 6 నుంచి 4 క్యాన్సిల్ అయింది మరి 6 నుంచి 4 క్యాన్సిల్ అయితే 2 ఆ 2 కి సింబల్ ఏంటి మైనస్ ఇది ప్లస్ మైనస్ క్యాన్సిల్ కాన్స్టెంట్ అన్నమా ఇది ప్లస్ మైనస్ మరి ప్లస్ మైనస్ కాబట్టి 21 లో 11 క్యాన్సిల్ అయితే 10 ఎంత ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. టర్మ్స్ అన్ని పడుతుంది 6 2 10 6 2 10 కాబట్టి 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తే ఇంటెన్సిటీ 3 టైమ్స్ 3g ఇంటెన్సిటీ నెక్స్ట్ ది 1 టైం కాబట్టి f ఇక్కడ ఇంటెన్సిటీ 5 టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ నెంబర్ ఎంత ఇక్కడికి 6 అంటే ఏ రిలేషన్ వచ్చింది gf రిలేషన్ వచ్చింది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి ఇంకా ఆల్రెడీ లైన్ ఇచ్చారు కాబట్టి లైన్ అప్లై చేయండి. given line 2x plus 3y is equal to 7. The above line a straight line mention చేస్తాం పర్లేదు. The above line has the diameter of equation 1. The above line has the diameter of equation 1 అంటే ఏంటి ఆ ఈక్వేషన్ 1 కి ఇది డయామీటర్ అవుతుంది అన్నట్టు కాబట్టి therefore center C minus G minus F lies on the line 2x plus 3y is equal to 7. My diameter condition ఏంటి కంపల్సరీ డయామీటర్ అన్నప్పుడు ఇది పాసింగ్ త్రూ సెంటర్ అయితేనే అవుతుంది ఇది డయామీటర్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ అన్నాడు డయామీటర్ అన్నాడు ఆ లైన్ డయామీటర్ అయితే సెంటర్ కంపల్సరీ అవుతుంది లైస్ అంతా లైన్ అవుతుంది కాబట్టి ఆ లైన్ ని సబ్స్టిట్యూషన్ చేస్తే అవుతుంది
2 into x value ఎంత minus g plus 3 into f y value minus f is equal to 7 multiplication చేసుకుంటే plus into minus 2g plus into minus 3 into f 3f రైట్ సైడ్ లో అట్టుకొస్తే అవుతుంది -7 is equal to 0 టోటల్ టర్మ్స్ నెగటివ్ నే కాబట్టి పాజిటివ్ చేస్తే అవుతుంది మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది ఈ మైనస్ ప్లస్ ఈ మైనస్ కూడా ఏమవుతుంది ప్లస్ is equal to 0 ఈక్వేషన్ నెంబర్ ఎంత అంటే 7 సాల్వ్ 6 and 7 సాల్వ్ ఇక్కడ 6 and 7 చేస్తే ఏమవుతుంది చూడండి GF కాన్స్టెంట్ GF కాన్స్టెంట్ మనకి 6 and 7 అన్న మరి 6 ఈక్వేషన్ ఉన్నామా ఫస్ట్ ఇక్కడ F వాల్యూ తో స్టార్ట్ చేయాలి F వాల్యూ ఎంత -1 నెక్స్ట్ కాన్స్టెంట్ ఎంత 5 G వాల్యూ 3 F వాల్యూ ఎంత మళ్ళీ అంటే దేంతో స్టార్ట్ చేస్తుంది అంటే అవ్వాలి వాల్యూస్ ఎప్పుడు సాల్వ్ చేసేటప్పుడు స్టార్టింగ్ వాల్యూ ఎండింగ్ వాల్యూ ఒకటే ఉండాలి కాబట్టి -1 5 3 -1 నెక్స్ట్ వాల్యూ ఎంత ఇక్కడ 3 7 2 3 వాల్యూస్ వేస్తాం చూడమ్మా G డివైడెడ్ బై ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ -1 7 జా 7 ఫస్ట్ మల్టిప్లికేషన్ అవ్వగా నెక్స్ట్ ఏమవుతుంది మైనస్ ఫార్ములా వస్తుంది ఇక్కడ ఫార్ములా మైనస్ ఇది నెక్స్ట్ 3 5 జా 15 ఈజ్ ఈక్వల్ టు f డివైడెడ్ బై 5 2 జా ఎంత 10 5 2 జా ఎంత 10 మైనస్ 7 3 జా 21 1 డివైడెడ్ బై 3 3 జా 9 ఫార్ములా మైనస్ ఉంది ఫార్ములా ఇక్కడ మైనస్ 2 1 జా 2 కానీ ఇటువది మైనస్ ఉంది మరి మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 2 1 జా ఎంత 2 ఇక్కడ మిడిల్ లో ప్లస్ వచ్చిందంటే మల్టిప్లికేషన్ వాల్యూ నెగటివ్ అవ్వాలి మల్టిప్లికేషన్ వాల్యూ నెగటివ్ అయితేనే ఇక్కడ మిడిల్ సమ్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది ఇక్కడ చూడండి అమ్మా 2 1 జా 2 కానీ ఇవేంటి వాల్యూ ఇది -2 మైనస్ తో మైనస్ ఇంటూ మైనస్ అయింది ప్లస్ అయింది ఫైనల్ వాల్యూ చూడమ్మా G డివైడెడ్ బై -7 -15 నెక్స్ట్ చేస్తే -22 ఈజ్ ఈక్వల్ టు f divided by subtraction value 20 వల్ల 10 క్యాన్సిల్ అయింది 11 కానీ 11 సమ్ ఏంటి -11 is equal to 1 divided by addition value ఎంత 11 చూడమ్మా కంపేరింగ్ తీసుకుంటే ఫస్ట్ వాల్యూ is equal to లాస్ట్ చేస్తే G divided by 22 is equal to 1 divided by 11 another value f divided by -11 is equal to 1 divided by 11 ఇక్కడ డివైడ్ చేస్తే డివైడ్ బై రైట్ సైడ్ అవుతుంది మల్టిప్లై therefore G is equal to 22 divided by 11 11 times 10 times 2 times therefore G divided by 2 ఇక్కడ సింబల్ మనకు ఉంది కాబట్టి మైనస్ అప్లై చేసుకోండి ఇక్కడ మనకు డినామినేటర్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -22 ఇది డివైడ్ చేస్తే రైట్ సైడ్ మల్టిప్లికేషన్ అవుతుంది సింబల్ ఏంటి ఇక్కడ మైనస్ therefore ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది ఇక్కడ -2 వచ్చింది ఇక్కడ చూడమ్మా f is equal to డివైడ్ చేస్తుంది డివైడ్ బై రైట్ సైడ్ అవుతుంది మల్టిప్లై 11 అంటే ఎంత 11 -11 divided by 11 11 times 11 times 1 time therefore f is equal to ఇక్కడ -1 gf వచ్చి ఈ 2 వాల్యూస్ ని ఈక్వేషన్ 5 5 లో 6 లో సబ్స్టిట్యూట్ చేస్తే 4 5 లో 6 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఫోర్త్ ఈక్వేషన్ అన్న ఇది ఈక్వేషన్ ఇది ఈక్వేషన్ నంబర్ 5 ఇది ఈక్వేషన్ నంబర్ 4 substitute G, F values in equation number దేంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాను స్మాల్ లో ఉన్నది అక్కడ ఇది కాబట్టి ఈక్వేషన్ నెంబర్ 4 చేయండి ఫోర్త్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను ఫోర్త్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది అన్నమా 4 into G వాల్యూ ఎంత -2 plus 6 into F value -1 plus C plus 11 is equal to 0 ఈక్వేషన్ 4 లో GF వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వస్తుంది C వస్తుంది కాబట్టి సబ్స్టిట్యూషన్ వాల్యూ చేస్తే వస్తుంది 4G కాబట్టి -2 plus 6F అంటే -1 plus C plus 11 is equal to 0 మల్టిప్లికేషన్ చేస్తే ప్లస్ ఇంటూ మైనస్ -4 2 ఎంత 8 ప్లస్ ఇంటూ మైనస్ -6 1 6 ప్లస్ C plus 11 is equal to 0 ఇక్కడ -8 -16 ని -6 ని -8 -16 ఎంత -14 plus C plus 11 is equal to 0 C 11 నుంచి ఇక్కడ 14 నుంచి 11 క్యాన్సిల్ అయితే 3 ఆ 3 కి సమ్ ఏంటి మైనస్ therefore C కూడా ఇక్కడ 3 ఈ టోటల్ 3 వాల్యూస్ ని ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే అవుతుంది substitute
G, F, C values in equation 1. Equation 1 से प्लस है x square plus y square plus 2 into g. G value ఎంత -2 into x plus 2 into f value -1 into y plus c value 3 is equal to 0. Required circle equation అవుతుంది చూడమ్మా. Required circle x square plus y square plus into minus 2 to the 4x plus into minus 2 1 the 2 into y plus 3 is equal to 0. Final answer. అంటే లైన్ ఈక్వేషన్ ఇచ్చిన ఆన్లైన్ లో కూడా మీకు ఏమొస్తుందంటే ఆర్డర్ ప్రాపర్టీ యూజ్ చేయాలి. అలాగే సెంటర్ ని దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది ఈ ఈక్వేషన్ వస్తుంది. ఆ ప్రీవియస్ 2 ఈక్వేషన్ సాల్వ్ చేస్తాం గ్యాదర్ ఈక్వేషన్ ఈ 2 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఏమవుతుంది gf వాల్యూస్ వస్తాయి. ఆ 2 వాల్యూస్ ఒక ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది c వాల్యూ టోటల్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది రిక్వైర్డ్ సర్కిల్. మోడల్ కోసం చెప్తే సరిపోతుందని చెప్పాను కానీ ప్రాక్టీస్ మాత్రం వాడతాం. కానీ ఫైనల్ ఎగ్జామ్ మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు మోడల్ ఒకసారి సరిపోద్ది. Next question number 6 చూడండి సరే. Question number 6. Question number 6 చూడమ్మా. In the straight line 2x plus 3y is equal to 1 intersects the circle x square plus y square is equal to 4 at the points A and B, then find the equation of the circle having AB as diameter. ఆల్రెడీ ఎగ్జామ్ కోసం మనం ప్రిపేర్ అయ్యాం. అందులో లాంబ్డా వాల్యూ ఫైండ్ -2 ప్యాపర్స్ అనే సేమ్ అదే మోడల్ చూస్తున్నాం సరే. ఇక్కడ గివెన్ సర్కిల్ ఇచ్చాడు, గివెన్ లైన్ ఇచ్చాడు కాబట్టి రెండింటిని అప్లై చేస్తే గివెన్ సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. మరి రైట్ సైడ్ కాన్స్టెంట్ అంటే మనం అప్లై చేయడానికి ఇబ్బంది కాబట్టి లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే అవుతుంది s x square plus y square right side वाले लెఫ్ట్ సైడ్ అవుతుంది -4 ఈజ్ ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 1. అలాగే లైన్ ఇచ్చాడు కాబట్టి గివెన్ లైన్ ఈక్వేషన్ కూడా అవుతుంది 2x 3y ఈజ్ ఈక్వల్ టు 1. మరి రైట్ సైడ్ కాన్స్టెంట్ అంటే మనకి లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయాలి కాబట్టి l 2x 3y ఈ రైట్ సైడ్ వాల్యూ లెఫ్ట్ సైడ్ అవుతుంది -1 ఈజ్ ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 2. ఇక్కడ సింబల్స్ ఏం అవసరం లేదు, మెయిన్ మనకు కావాల్సింది s వాల్యూ కావాలి. ఇందులో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనేది అవుతుంది సర్కిల్ లైన్ టచ్ చేస్తుంది. సర్కిల్ లైన్ టచ్ చేసినప్పుడు ఒక సర్కిల్ ఈక్వేషన్ ఒక లైన్ ఇంటర్సెక్ట్ చేస్తే ఎన్ని పాయింట్స్ వస్తాయి ఇక్కడ 2 పాయింట్స్. ఆ పాయింట్స్ ఇక్కడ AB. కానీ వాడే ఉన్నాడు ఒకవేళ లైన్ అనేది డయామీటర్ అయితే అంటే టచ్ చేసిన 2 పాయింట్స్ ఉండాలని తెలుసు. కానీ ఆ 2 పాయింట్స్ తో ఏర్పడే లైన్ ఏదైతుందో ఆ లైన్ సెంటర్ కింద పాస్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది వాడు ఫైనల్ ఈక్వేషన్ ఫైండ్ చేయమన్నాడు. అంటే ఈ లైన్ దీని గురించి అర్థం మీకు చాలా మంది ఏంటంటే సార్ ఇక్కడ ఆల్రెడీ టచ్ చేసిన లైన్ ఉంది, ఇది ఎలా లైన్ దీని మీద వస్తున్నారు. నేనేమన్నాను
నెక్స్ట్ ఒక సర్కిల్ ఫామ్ చేసినప్పుడు మాత్రమే ఈ ప్రాసెస్ అంతానే. ఒక సర్కిల్ ఫామ్ చేసినప్పుడు మాత్రమే అది దానికి సెంటర్ అవుతుంది తప్ప ప్రీవియస్ సర్కిల్ కావాలి. అది ఇంకో సర్కిల్ మనం ఫామ్ చేసినప్పుడు ఆ లైన్ ఆ యొక్క సెంటర్ గుండా పాస్ అవుతున్నప్పుడు మాత్రమే ఇంకా అప్లై చేయాలి. ఇక్కడ రాయండి ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. The equation of the circle passing through what is the points ఉన్నాయి కదా passing through what is the points and passing through points A and B is then you formula is S plus lambda L is equal to 0. S plus lambda L is equal to 0. apply చేస్తే అవుతుంది x square plus y square minus 4 ఇది S plus lambda into L 2x plus 3y minus 1 is equal to 0. దీన్ని సాల్వ్ చేయాలి. ఎలా సాల్వ్ చేయవచ్చు? x square y square x y టర్మ్స్ రావాలి కాబట్టి మల్టిప్లికేషన్ చేస్తాను. మల్టిప్లికేషన్ చేస్తే x square plus y square minus 4 lambda into 2 lambda into x lambda into 3 lambda into y minus lambda into 1 lambda is equal to 0. ఓన్లీ మల్టిప్లికేషన్ చేశాను, అరేంజ్మెంట్ చేయలేదు. ఇక్కడ లాంబ్డాలో ఇక్కడ ఉన్న టర్మ్స్ అన్ని మల్టిప్లికేషన్ చేస్తే లాంబ్డా ఇంటూ 2 లాంబ్డా వచ్చింది, లాంబ్డా ఇంటూ 3 లాంబ్డా, లాంబ్డా ఇంటూ 1 అంతా లాంబ్డా వచ్చింది. దీన్ని అరేంజ్మెంట్ చేస్తే ఏమవుతుంది? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్, తర్వాత నెక్స్ట్ x ఉంటాయి కాబట్టి x టర్మ్ అంటే ఇక్కడ 2 లాంబ్డా x, నెక్స్ట్ y టర్మ్ ఎంత 3 లాంబ్డా y, నెక్స్ట్ ఏమంటుంది ఇంకా కాన్స్టెంట్. ఆ కాన్స్టెంట్ అంటే మైనస్ లాంబ్డా మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. మరి మనం సబ్స్టిట్యూషన్ చేసేటప్పుడు కూడా లాంబ్డా వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఈక్వేషన్ 3 అప్లై చేసుకోండి. మనం సబ్స్టిట్యూషన్ చేసేదాన్ని సెంటర్ రాస్తాం కాబట్టి డీకే రాస్తాం తప్ప ఇక్కడ మనం ఏం చేసే కొంచెం మోడిఫికేషన్ చేసుకున్నాం అంటే మోడిఫికేషన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది తప్ప మనం సబ్స్టిట్యూషన్ చేసేటప్పుడు కూడా ఇక్కడ అప్లై చేయాలి, లాంబ్డా వాల్యూ ఇక్కడ అప్లై చేయాలి. కాబట్టి ఫస్ట్ center of equation 3 is C is equal to center of equation 3 is equal to ఇక్కడ x వాల్యూ ఎంత ఉంది? 2 లాంబ్డా ఉంది. x వాల్యూ 2 లాంబ్డా అంటే హాఫ్ ఎంత అవుతుంది? ఇక్కడ చూడమ్మా x కి కోఎఫిషియంట్ వాల్యూ ఎంత 2 లాంబ్డా ఉంది, x కి కోఎఫిషియంట్ వాల్యూ 2 లాంబ్డా అంటే హాఫ్ ఎంత అవుతుంది? లాంబ్డా. మరి ఇక్కడ సింబల్ ఏంటి? ప్లస్. మరి ఇక్కడ సింబల్ ప్లస్ అంటే ఇక్కడ ఏమవుతుంది? మైనస్. నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా y వాల్యూ 3 లాంబ్డా ఉంది, మరి y కోఎఫిషియంట్ 3 లాంబ్డా అంటే ఇది హాఫ్ ఎంత అవుతుంది? 3 లాంబ్డా డివైడెడ్ బై 2. మరి ఇక్కడ సింబల్ ఏంటి? ప్లస్, ఇక్కడ సింబల్ ఏమవుతుంది? మైనస్. ఇందులో ఆపోజిట్ వస్తుంది ఎప్పుడు కూడా. సెంటర్ అనేది రాసేటప్పుడు ఇక్కడ g వాల్యూ పాజిటివ్, g వాల్యూ పాజిటివ్ ఏ కానీ సెంటర్ రాసినప్పుడు ఏంటి? మైనస్ g కాబట్టి ఇది ప్లస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. ఇక్కడ ప్లస్ కూడా ఏమవుతుంది? మైనస్. ఇప్పుడు అప్లై చేయండి. ఏంటిది? వాడు అడిగిన క్వశ్చన్ లో ఈక్వేషన్ 3 హ్యాస్ డయామీటర్ అంటే ఇక్కడ AB అన్నాడు కాబట్టి ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుంది? ఈక్వేషన్ 3 has AB as diameter. AB as diameter. That implies center C minus lambda minus 3 lambda by 2 lies on అన్న passing through అన్న ఒకటే మీనింగ్. చాలా మంది పాసింగ్ త్రూ రాస్తారు కదా అంటారు. పాసింగ్ త్రూ అనేది ఏంటంటే పాయింట్ కూడా పాస్ అవుతుంది. ఇక్కడ మనకి ఆల్రెడీ డైవర్ట్ ఏంటి దాని మీద ఉన్నా కంపల్సరీ లైన్స్ ఆన్ ద లైన్ ఈక్వేషన్ అంటే ఇక్కడ 2x plus 3y is equal to 1. లేదా నెంబర్ మెన్షన్ చేసినా పర్వాలేదు, సింబాలిక్ ఈక్వేషన్ అంటే ఇస్తున్నా పర్వాలేదు. మనకి లాంబ్డా వాల్యూ కావాలి కాబట్టి సబ్స్టిట్యూషన్ చేయాలి. సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుందో 2 into x అంటే ఇక్కడ మైనస్ లాంబ్డా ప్లస్ 3 into లాంబ్డా వాల్యూ ఇక్కడ చూడండి y వాల్యూ ఎంత ఇక్కడ మైనస్ 3 లాంబ్డా డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 1. ప్లస్ into మైనస్ 2 into లాంబ్డా 2 లాంబ్డా ప్లస్ into మైనస్ ఇక్కడ ఎల్సిఎం ఫార్మ్ చేసాను డైరెక్ట్ అయిపోద్ది. ఎల్సిఎం ఫార్మ్ చేస్తే ఎంత అవుతుంది? 2 2 జరంతా 4 ఆ 4 సిమిలర్లీ మైనస్ 4 లాంబ్డా ప్లస్ into మైనస్ 3 జరంతా 9 లాంబ్డా ఇది కూడా ఎంత 1. ఇక్కడ డివైడ్ చేస్తుంది, డివైడ్ చేస్తే ఎంత అవుతుంది? మల్టిప్లై. మరి మైనస్ 4 లాంబ్డా మైనస్ 3 లాంబ్డా మైనస్ 9 ఎంత అవుతుంది? మైనస్ 4 మైనస్ 9 మైనస్ 13 లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు డివైడ్ చేసే రైట్ సైడ్ ఎంత అవుతుంది? మల్టిప్లై.
ఇది మల్టిప్లై చేసేవాళ్ళు రైట్ సైడ్ అవుతుంది డివైడ్ సింబల్ కానీ ఏముంది ఇక్కడ సింబల్ మరి మైనస్ ఉంది కాబట్టి ముందు మైనస్ ట్రాన్స్ఫర్ చేసుకోండి పని 13 లాంబ్డా ఇది ఎంత -2 దేర్ లాంబ్డా ఇది కూడా ఎంత వస్తుంది -2 డివైడెడ్ బై 13 ఇందులో నెగటివ్ వాల్యూ కొంచెం తీసుకెళ్ళాలంటే ఇబ్బంది కాబట్టి ముందు నెగటివ్ సింబల్ పాజిటివ్ చేసాం ఇది మైనస్ ఏమైంది ప్లస్ అయింది ఈ ప్లస్ ఏమవుతుంది మైనస్ ఇది మల్టిప్లై రైట్ సైడ్ ఎంత అవుతుంది డివైడ్ దేర్ఫోర్ సబ్స్టిట్యూట్ లాంబ్డా వాల్యూ in equation 3 in equation 3 లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది x square plus y square minus 4 lambda value -2 by 13 into 2x plus 3y minus 1 is equal to 0. चलो फाइनल वाल्यू చూడమ్మా ఇక్కడ ఎల్సిఎం ఫార్మ్ చేస్తే ఏమవుతుంది x ఏమో 13 అవుతుంది 13 x square 13x square 13y square కదా 13y square 13y square minus 4 13 jar 4 13 jar ఎంత అవుతుంది ఇక్కడ 4 13 jar 52 4 13 jar ఎంత 52 minus 2 2 jar ఎంత 4x minus into plus minus 2 3 jar ఎంత 6y minus into minus plus 2 1 jar 2 is equal to 0 ఇది డివైడ్ చేస్తుంది డివైడ్ బై రైట్ సైడ్ అవుతుంది మల్టిప్లై 13 zeros ఎంత 0 ఫైనల్ ఈక్వేషన్ వచ్చింది చూసారు కదా ఫైనల్ ఈక్వేషన్ 13x square plus 13y square ఇక్కడ చూడండి r లో x రాయాలి కాబట్టి -4x minus 6y కాన్స్టెంట్ టర్మ్ -52 plus 2 ఎంత 52 లో 2 క్యాన్సిల్ అయితే 50 ఆ 50 సింబల్ ఏంటి మైనస్ ఇది రిక్వైర్డ్ సర్టిఫికేషన్ therefore required set is 13x square plus 13y square minus 4x minus 6y minus 50 equal to 0 మనకి ఏ టైప్ మెథడ్ లో ఏ సంబంధం చూసుకుని ఆ మెథడ్ అప్లై చేసుకుంటే సమ్ సాల్వ్ అవుతుంది టుడే క్లాస్ కంప్లీట్ రోజు 3 క్వశ్చన్లు 2 క్వశ్చన్లు